వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బెంగాల్ కోటలో అసలేం జరుగుతోంది? నిన్నటి వరకు తిరుగులేని శక్తిగా వెలిగిన ఆ సామ్రాజ్యం ఇప్పుడు లోలోపలే కుప్పకూలిపోతుందా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తులే వెన్నుపోటు పొడిచారా? అవును, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒక నగ్న సత్యం బయటపడింది. దీదీకి రోజుకొక ఊహించని షాక్ తగులుతోంది. నిన్నటి వరకు మమతా బెనర్జీ మాటే మాకు వేదం, ఆమె మా ప్రాణమన్న వీర విధేయులు సైతం ఇప్పుడు చీకట్లో కత్తి నూరుతున్నారు. ఆమెకు పెట్టని కోటగా ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరిగా తిరుగుబాటు బావుట ఎగురువేస్తున్నారు. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. ఈ తిరుగుబాటు వెనుక ఉన్న ఆ ముగ్గురు సూత్రధారులు ఎవరు? మమతా బెనర్జీకి నీడలా నిలిచిన పార్టీ సీనియర్ నేత జావేద్ ఖాన్ ఆ రెబల్ గ్రూప్ లో ఎందుకున్నారు? మరో కీలక నేత కాజల్ షేక్ ఎందుకు ఫ్లేట్ ఫిరాయించారు? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ముదిరిపా కనపడింది. దీదీ సామ్రాజ్యానికి రోజుకో కోలుకోలేని షాక్ తగులుతోంది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మిన బంటులాగా ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ముషీదాబాద్ జిల్లాలో టీఎంసీ తరపున గెలిచిన 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలలో ఏకంగా 8 మంది తిరుగుబాటు వర్గంలో చేరిపోయారు. రితబ్రత బెనర్జీ క్యాంపులోకి వీరంతా క్యూ కట్టడంతో బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీఎంసీకి చాలా కాలంగా అండగా నిలుస్తున్న సంప్రదాయ ముస్లిం ఓటు బ్యాంక్ ఇప్పుడు ఆమెకు దూరం అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత జావేద్ ఖాన్ తో పాటు మరో కీలక నేత కాజల్ షేక్ వంటి ప్రముఖులు కూడా రెబెల్స్ గ్రూపులో చేరడం సంచలనం సృష్టిస్తోంది. మమతా బెనర్జీ గత మంత్రివర్గంలో పనిచేసిన కీలక మైనారిటీ నేతలంతా ఇప్పుడు తిరుగుబాటు శిబిరంలోనే కొలువుదీరారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 34 మంది ముస్లింలు ఉండగా వారిలో సగానికి పైగా తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇస్తూ ఉండటంతో దీదీ కోట బద్దలవుతోంది. బెంగాల్లో మమతా బెనర్జీ పట్టు సడులుతోందా అన్న అనుమానాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. దీదీకి వీర విధేయులుగా పేరుగాంచిన నేతలే ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్నారు. ముషీదాబాద్ జిల్లా రాజకీయ పరిణామాలు గమనిస్తే ముస్లిం ఓటర్లపై టీఎంసీకి ఉన్న పట్టు సడులుతోందని అర్థమవుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం ఇప్పుడు మమతా బెనర్జీకి గట్టి సవాల్ విసురుతోంది. తిరుగుబాటు వర్గంలో చేరిన జావేద్ ఖాన్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత పదవి ఇవ్వడం ద్వారా రెబెల్స్ తమ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మరో కీలక నేత అక్రుజ్మాన్ కు చీఫ్ విప్ బాధ్యతలు అప్పగించి మమతా క్యాంపుకు గట్టి షాక్ ఇచ్చారు. గత మంత్రివర్గంలో వెలిగిన సబీనా యాస్మిన్, గులాం రబ్బానీ వంటి నేతలు సైతం మమతాకు హ్యాండ్ ఇవ్వడం గమనార్హం. టీఎంసీ మనుగడకు అత్యంత కీలకమైన ముస్లిం ఎమ్మెల్యేలలో సగం మంది తిరుగుబాటు వైపు మొగ్గు చూపడం దీదీ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం వల్లే ఈ స్థాయి సంక్షోభం తలెత్తిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నమ్మిన వారే నట్టేట ముంచడం అంటే ఇదేనేమో. బెంగాల్ పులి అని అనుకునే మమతా బెనర్జీకి ఇప్పుడు అత్యంత ఆప్తుల నుంచే ఊహించని ద్రోహం ఎదురవుతోంది. నిన్నటి వరకు దీదీ మాటే మాకు వేదమన్న నేతలు నేడు ఆమెపైనే కత్తిగట్టారు. ముషీదాబాద్ కోటలో మమతా బెనర్జీ నమ్ముకున్న 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలలో 8 మంది అటువైపు చెంతకు చేరిపోయారు. రితబ్రత బెనర్జీ వేసిన పక్కా స్కెచ్ కు మమతా బెనర్జీ రాజకీయ సామ్రాజ్యం ఊగిపోతోంది. ముస్లిం సమాజం ఎల్లప్పుడూ తన వెంటే ఉంటుందని భావించిన దీదీకి ఇది కోలుకోలేని పెద్ద దెబ్బ. నిన్నటి వరకు మంత్రి పదవులు అనుభవించిన జావేద్ ఖాన్, కాజల్ షేక్ వంటి వారు తిరుగుబాటు బావుట ఎగురవేయడం దీదీ గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అండగా ఉండి ఇప్పుడు కష్టకాలంలో పార్టీని విట్టం రాజకీయాల్లో అవకాశవాదానికి నిదర్శనంగా నిలుస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా, చీఫ్ విప్ గా తిరుగుబాటు నేతలు బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటే మమతా క్యాంపు నిశ్చేష్టంగా చూస్తూ ఉండిపోయింది. 80 మంది బలమున్న టీఎంసీలో 34 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండగా అందులో 15 మంది రెబెల్స్ వైపు చేరడంతో మమతా బెనర్జీ ఒంటరైపోయారు. బెంగాల్ వీధుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా టీఎంసీ పార్టీ సంక్షోభం గురించే చర్చ నడుస్తోంది. మమతా బెనర్జీ పతనం అంచునకు చేరిందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నమ్మిన బంటులే తిరుగుబాటుదారులుగా మారడంతో సామాన్య ఓటర్లు సైతం విస్మయానికి గురవుతున్నారు.
ముర్షిదాబాద్ జిల్లాలో తాము గెలిపించిన ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ క్యాంపులో చేరడం స్థానిక ఓటర్లను ఆశ్చర్యపరుస్తోంది. టీఎంసీకి పెట్టని కోటగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ ఇప్పుడు ముక్కలైపోతోందన్నది నగ్న సత్యం. జావేద్ ఖాన్, కాజల్ షేక్ వంటి సీనియర్లపై ప్రజల్లో ఉన్న నమ్మకం ఈ తిరుగుబాటుతో ఏమవుతుందో చూడాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా జావేద్ ఖాన్ నియమితులవ్వడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపింది. అక్రుజమాన్ కు చీఫ్ విప్ పదవి దక్కడంతో తిరుగుబాటు వర్గం మరింత బలోపేతమైందని ప్రజలు భావిస్తున్నారు. సబీనా యాస్మిన్, గులాం రబ్బానీ వంటి మాజీ మంత్రులు కూడా దీదీని వీడటం పార్టీ బలహీనతను చూపిస్తోంది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు బలంలో సగానికి పైగా ముస్లిం ఎమ్మెల్యేలు తిరుగుబాటు వైపు నిలబడటం బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు. బెంగాల్ దీదీ కోటలో ఇటుకలు ఒక్కొక్కటిగా ఊడిపోతూ ఉన్నాయి. రోజుకో కొత్త షాక్తో మమతా బెనర్జీకి నిద్ర లేకుండా చేస్తున్నారు ఆమె వీర విధేయులు. ముస్లిం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయరన్న దీదీ ధీమాను సొంత పార్టీ నేతలే బద్దలు కొట్టారు. ముర్షిదాబాద్ జిల్లాలో 9 మంది ఉంటే అందులో 8 మంది రితబ్రత పంచన చేరి భలే ట్విస్ట్ ఇచ్చారు. ముస్లిం ఓటు బ్యాంక్ నా సొంతమనుకున్న మమతా బెనర్జీకి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ బాగా అర్థమవుతోంది. జావేద్ ఖాన్, కాజల్ షేక్ వంటి హేమీలు కూడా రెబెల్స్ గ్రూపులో చేరి దీదీకి షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఇటువైపు తిరుగుబాటు చేయడమే ఆలస్యం, అటువైపు జావేద్ ఖాన్ కు ప్రతిపక్ష ఉపనేత పదవి ఆఫర్ చేశారు. అక్రుజ్మాన్ కు చీఫ్ విప్ బాధ్యతలు అప్పగించి తిరుగుబాటు శిబిరం ఎంతటి పక్కా ప్లానింగ్ తో ఉందో నిరూపించింది. నిన్నటి వరకు మమతా మంత్రివర్గంలో మురిసిపోయిన నేతలంతా ఇప్పుడు తిరుగుబాటు గూటికి చేరి మురిసిపోతున్నారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 34 మంది ముస్లింలు ఉంటే వారిలో 15 మంది గోడ దూకేయడంతో టీఎంసీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఎనభై మంది బలమున్న టీఎంసీ పార్టీలో ఏకంగా 17 మంది ముస్లిం ఎమ్మెల్యేలు తిరుగుబాటు శిబిరంలో చేరిపోవడం బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం. నిన్నటి వరకు దీదీ సామ్రాజ్యానికి అండగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు ఇప్పుడు పూర్తిగా చేజారిపోయినట్లేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సొంత సామాజిక వర్గ నేతలే వ్యూహాత్మకంగా ప్రతిపక్ష ఉపనేత, చీఫ్ విప్ పదవులు చేపట్టడంతో మమతా బెనర్జీ పతనం అంచునకు చేరిందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినపడుతోంది. మరి చరిత్రలో ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడిన బెంగాల్ పులి మమతా బెనర్జీ ఈ ఊహించని వెన్నుపోటు నుంచి తన పార్టీని ఎలా కాపాడుకుంటారు? రితబ్రత బెనర్జీ చేసిన ఈ పక్కా పొలిటికల్ స్కెచ్ బెంగాల్ పీఠంపై కొత్త శకానికి దారితీస్తుందా, లేక దీదీ రివర్స్ అటాక్ తో ఈ సంక్షోభానికి చెక్ పెడుతుందా అనేది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.